మిగతా అప్డేట్ చూస్తే వరంగల్లో మంత్రి అనుచరుడి ఆగడాలు మితిమీరుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పర్యటనలో ఆమె అనుచరుడు నవీన్ రాజ్ పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్యూటీలో ఉన్న సిఐ సతీష్ను పక్కకు నెట్టి తానెవరో తెలుసా, తన గురించి తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారు. వరంగల్లో మంత్రి అనుచరుడి ఆగడాలు మితిమీరుతున్నాయి. మంత్రి కొండా సురేఖ పర్యటనలో ఆమె అనుచరుడు నవీన్ రాజ్ పోలీసులపై అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్యూటీలో ఉన్న సిఐ సతీష్ను పక్కకు నెట్టి తానెవరో తెలుసా, తన గురించి తెలుసుకో అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ప్రస్తుతం ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారు. పరిశీలించి నిపుణులతో టెస్టులు చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. 55 డేస్ నడుపుతున్నారు. 55 డేస్ కూడా ఇంకా జనం దెబ్బ తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అనంటే మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మరి యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వారిని కోరుతూ మళ్ళీ ఒకసారి వారిని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి మరి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్